అనంత వెంకటరెడ్డి అన్న గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడున్నటువంటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటూ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా చేసి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిగా నిలిచారు. అప్పుడు మన అనంతపూర్ జిల్లా కరువు జిల్లాగా ఉన్నందున అప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జిల్లా అభివృద్ధి కోసము ఎంతగానో కృషి చేశారు. మరీ ముఖ్యంగా కూడా హంద్రీనీవా జలాలను, కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా మన అనంతపూర్ జిల్లానికి తీసుకొని వచ్చి రైతాంగానికి, ఆయకట్టు రైతులకు సాగునీరుకి ఎంతగానో మేలు చేశారు. ఇటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సౌమ్యంగా ఉంటూ అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ తనదైన శైలిలో రాజకీయాల్లో ఉంటూ అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు ఆయనకి సందర్భంగా మరొకసారి కూడా నేను ఘన నివాళులు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా విషయం గుర్తుపెట్టుకోవాలి, మన అందరము అనంత వెంకటరెడ్డి అన్నగారు పెద్ద ఆయన చనిపోయి 25 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వన్నె తగ్గకోకుండా ఇంతమంది జనసమూహము వచ్చి ఈరోజు ఆయన నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన ఈ జిల్లాకు చేసిన సేవలు అటువంటివి. ముఖ్యంగా మాకు వయసు ఊహ రాకముందు నుంచే హంద్రీనీవాను అనంతపురాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు అని చెప్పేసి గత 25 సంవత్సరాల కింద అనుకునే వాళ్ళందరూ కూడా. కాబట్టి ఆయన ఒక చిరస్మరణీయమైన వ్యక్తి. ఒక వ్యక్తికి 25 సంవత్సరాలు జరుగుతూ ఉందంటే కనుక మనం అందరం గుర్తుంచుకోవాలా. ఎందుకంటే 6 నెలలు, సంవత్సరం అయిపోతారు, ఒక వ్యక్తి గురించి మర్చిపోతారు. ఈ జిల్లాకు ఆయన చేసే సేవలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకున్నారు. అదేవిధంగా 100% ప్రతి ఒక్కరు ఆయన చేసే సేవలను గుర్తుపెట్టుకోవాలి, ఆయన సేవలను కొనియాడాలి కూడా. ఈ అనంతపురం జిల్లాకు ఎంపీగా పనిచేసినారు, ఎమ్మెల్యేగా పనిచేసినారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ వాళ్ళ అడుగుజాల్లో కూడా కుమారులు అనంత వెంకటరామరెడ్డి అన్న కూడా ఈరోజు ఆయన చేసుకుంటూ అదేవిధంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాటుపడుతూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఆయన గుర్తుంటారని చెప్పేసి ఈ వర్ధంతి సందర్భంగా తెలియజేస్తున్నారు.